హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయమందు మనందరము కూడా చక్కగా కూర్చుందాం, దేవుని వాక్యాన్ని మనము ఆలకిద్దాం. ఎందుకు అంటే దేవుని వాక్యం ఏం చెప్తున్నదో, దేవుని వాక్యం ఎలా జీవించమంటుందో, దేవుని వాక్యం ఎలా నడవమని చెప్తుందో, దేవుని వాక్యములో ఉన్న సంగతులను దేవుని వాక్యాన్ని చదివి నేర్చుకుని తెలుసుకొని వాక్యానుసారముగా మనమందరము కూడా జీవించుదుముగాక. ఆమెన్, హల్లెలూయా. మనందరము కూడా పరిశుద్ధ గ్రంథాలను తెరిద్దామా? మనందరము కూడా పరిశుద్ధ గ్రంథాలను తెరిచి దేవుని వాక్యములోనికి మనం వెళుతూ ఉన్నాం. దేవుని వాక్యములోనికి వెళ్ళేటప్పుడు మనందరము కూడా పరిశుద్ధ గ్రంథాలను తెరిచి చక్కగా మరి రాత్రి మనతో ఈ శిలువ ధ్యాన ప్రార్థన కూడిక ద్వారా, ఈ శిలువ ధ్యానము ద్వారా ఏ వాక్యాన్ని మనకు నేర్పించబోతున్నాడో, యావత్తు సమాజానికి, యావత్తు ప్రపంచానికి ఇక్కడ ఈ మాట ఎంతమందికి అయితే వినబడుతుందో వారందరిని దృష్టిలో పెట్టుకుని ప్రభులు వారు తన వాక్యముతో మనతో మాట్లాడుచున్నాడు. ఆమెన్, హల్లెలూయా. దేవుని వాక్యములోనికి వెళదాం, కీర్తనల గ్రంథములోనికి వెళదాం. కీర్తనల గ్రంథములోనికి మనం వెళ్ళినట్లయితే 119వ కీర్తన, 119వ కీర్తనలో అక్కడ 50వ వచనాన్ని ఒక మాట ఉంది, చదవండి జాగ్రత్తగా. 50వ వచనము 119వ కీర్తన. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడుతుండేటటువంటి మాట చాలా అద్భుతమైన మాట. ఇక్కడ దేవుని వాక్యములో, పరిశుద్ధ లేఖనములలో నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది అని కీర్తనాకారుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు మనము ఈ వాక్యాన్ని బట్టి, ఈ మాటను బట్టి మనము అర్థం చేసుకోవలసింది ఏంటి అంటే, వాక్యము ఎలా బ్రతికిస్తుంది, వాక్యము ఎలా నిత్య జీవములోనికి నడిపిస్తుంది. ఈ ప్రశ్న సమాజములో ఉన్న చాలా మందికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే, దానిలో ఉన్న అర్థము వారు అర్థం చేసుకోలేరు, దానిలో ఉన్న సత్యాన్ని అర్థం చేసుకోలేరు. అయితే ఈ యావత్తు ప్రపంచమంతటినీ కూడా నడిపించేది, యావత్తు ప్రపంచములో ఉన్న ప్రతి మానవుని రక్షించగలిగేది దేవుని వాక్యమే. ఆమెన్, హల్లెలూయా. దేవుని వాక్యమే బ్రతికిస్తాది, దేవుని వాక్యమే సజీవుల చాటున మనలను భద్రపరుస్తాది, దేవుని వాక్యమే మనలను నిలబెట్టేదిగా ఉంటుంది అన్నది మనము గుర్తు పెట్టుకోవాలి. అయితే ఇదిగో మనము ఆలోచన చేయవలసింది ఏంటి అంటే, ఈ రోజు దేవుని వాక్యము యావత్తు ప్రపంచాన్ని మార్చగల శక్తి దేవుని వాక్యానికి ఉంది. ఆమెన్, హల్లెలూయా. ఈ మాట నేనంటున్నది కాదు, ఈ మాట నేను చెప్పేది కాదు, కానీ ఈ మాట ఎవరంటున్నారంటే కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు. ఏమని? నీ వాక్యము నన్ను బ్రతికించేది, నీ వాక్యము నాకు బ్రతుకునిస్తుంది, నీ వాక్యము నాకు జీవమునిస్తుంది, నీ వాక్య
వాక్యము నన్ను నిలబెడుతుంది అని కీర్తనాకారుడు చెప్పుచూ ఉన్నాడు. అయితే నేటి కాలములో, నేటి పరిస్థితుల్లో ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాగైనా మనము అర్థం చేసుకోవలసింది ఏంటి అంటే, దేవుని వాక్యమే మార్గదర్శి. దేవుని వాక్యమే మార్గదర్శి అన్న సంగతిని మనము గుర్తించగలగాలి. అందుకనే కీర్తనాకారుడు ఇలా రాస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నీ వాక్యము నాకు బ్రతుకునిచ్చింది అని చక్కని మాటలు రాస్తూ తర్వాత ఏమంటున్నాడంటే, నా పాదములకు, నా బాధలో ఇదే నాకు నెమ్మదినిస్తుంది. గర్విష్ఠులను నన్ను మిగుల అపహసించిరి. చాలు. ఏంటి? గర్విష్ఠులందరూ కూడా ఈ కీర్తనాకారుణ్ణి ఏం చేశారంట? హేళన చేశారు. అయ్యా, నన్ను హేళన చేస్తున్నారయ్యా, నన్ను గేలి చేస్తున్నారయ్యా, నన్ను చిన్న చూపు చూస్తున్నారయ్యా. అయితే ఈ లోకమంతా ఒకవైపు ఉన్నా కానీ నీ వాక్యము మాత్రం నన్ను బ్రతికిస్తుంది. నా బాధలలో, నా సమస్యలలో, నా కష్టములలో, నా ఇరుకులలో, నా ఇబ్బందులలో అదే నాకు, ఆ వాక్యము నాకు బలపరుస్తుంది అని సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈరోజు ఈ యొక్క అంశములోనికి మనం ముందుకు వెళ్ళగలిగితే, ఈ అంశము ఏం చేస్తుంది? యావత్తు సమాజాన్ని ఏం చేస్తుంది? ఈ వాక్యం ఎలా బ్రతికిస్తుంది? ఈ వాక్యము ద్వారా, వాక్యాన్ని చదువుట ద్వారా, వాక్యాన్ని తెలుసుకున్నట ద్వారా ఈ వాక్యము ఏమై ఉన్నది అని ఆలోచన చేస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో చక్కని మాట ఇలా రాయబడతా ఉంది. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అయితే ఇప్పుడు మనము చదివినటువంటి మాట ఎలా చెప్పబడుతుంది చూసారా? వాక్యము దేవుని యొద్ద ఉంటుంది, వాక్యమే దేవుడై ఉంటుంది. ఆ వాక్యాన్ని నమ్మిన వారు, వాక్యాన్ని చదివిన వారు, వాక్యాన్ని విన్నవారు, వాక్యాన్ని పఠించిన వారు, వాక్యాన్ని ధ్యానించిన వారు ధన్యులు అని 1వ కీర్తన భాగములో రాస్తాడు. ఆయన ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అని రాయబడతా ఉంది. అయితే ఈ వాక్యాన్ని చదివితే మనకు ప్రయోజనం ఏంటి? ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటే మనకు ప్రయోజనం ఏంటి? మనకు ఉపయోగం ఏంటి? మనకు లాభం ఏంటి అని ఒక 2-3 విషయాలు చూద్దాం వాక్యములో. కీర్తనల గ్రంథములోనికి వద్దాం రండి. కీర్తనల గ్రంథములోనికి వస్తే 19వ కీర్తన, కీర్తనల గ్రంథములోనికి వస్తే 19వ కీర్తన 8వ వచనాన్ని చూడండి. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమని రాయబడతా ఉంది? ఈ కీర్తనాకారుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడు అంటే, ఇది కన్నులకు వెలుగునిస్తుంది. ఎందుకండి కన్నులకు వెలుగివ్వడం ఏంటి? నా కళ్ళు బాగా పనిచేస్తున్నాయి కదా, నా కంటి చూపేమీ దెబ్బతినలేదు కదా అని చాలా మంది అనాలోచనమైనటువంటి ఆలోచనలో ఉంటారు. అయితే
అయితే నేను చెప్పేటటువంటి మాట, దేవుని వాక్యము చెప్పేటటువంటి సందర్భము నీ యొక్క పైనున్నటువంటి కళ్ళు కాదు కానీ నీ బాహ్య సంబంధమైన, నీ శరీర సంబంధమైన కనులను బట్టి గురించి ఆయన మాట్లాడతా లేదు. కానీ దేని గురించి మాట్లాడుతున్నాడంటే నీ హృదయం అనే కన్నులు, నీ ఆలోచన అనే కన్నులు, నీ తలంపులు అనే కన్నులు అవి వెలిగించబడాలి. ఎందుకు అంటే మానవుడు ఎక్కడున్నాడు అని వాక్యం చెప్తుంది, తండ్రికి దూరం అయిపోయాడు. అయితే ఈ మాటను బట్టి మీకు ఒక విషయాన్ని చెప్పాలి అని ఆశపడుతూ ఉన్నాను. ఏంటంటే మీ అందరికీ తప్పిపోయిన కుమారుడు తెలుసండి. ఆ తప్పిపోయిన కుమారుడు ఏ నేత్రాలతో ఉన్నాడు? దురాశ నేత్రాలు. దుర్వ్యాపారము చేసి, దురాశ దుఃఖానికి చేటు, దురాశ కలిగిన కన్నులు, లోకమంతా కూడా రంగుల ప్రపంచముగా కనిపించింది ఆ తప్పిపోయిన కుమారునికి. అయితే అతని కన్నులు ఎప్పుడు తెరవబడ్డాయి? అతని కన్నులకు ఎప్పుడు వెలుగు వచ్చింది? పందుల దొడ్డులో ఏం చేస్తున్నాడు అతడు? పందులతో పాటు సహవాసము చేస్తూ పందులు తినే పొట్టును తినడానికి సమాయత్తమయ్యాడు, అంటే సిద్ధపడ్డాడు. ఆ క్షణమున అక్కడ రాయబడతా ఉంది కదా, అయితే బుద్ధి వచ్చినప్పుడు ఎప్పటి వరకు ఏ కనులతో ఉన్నాడు? చీకటమయమైపోయింది. నేను ఆస్తి అంతా పట్టుకెళ్ళి పాడు చేసేస్తా, నా ఆస్తి నా ఇష్టము, తండ్రి నాకు రావలసిన భాగాన్ని నాకు ఇచ్చేసేయవా అని తండ్రితో దెబ్బలాడి ఆస్తి పట్టుకెళ్ళి ఇదిగో స్నేహితులతో కలిసి దుర్వ్యాపారము చేసి ఆస్తిని పాడు చేసి ఆఖరికి చిల్లి గవ్వ కూడా చేతిలో లేదు. అవునా కాదా? వాక్యములో ఉన్నమాట. అయితే ఇప్పుడు అతడి పరిస్థితి ఏమైంది? తిండి లేదు, స్నేహితులు లేరు. ఇప్పుడు ఏమని ఆలోచన చేస్తున్నాడు అతడు అంటే, యావత్తు ప్రపంచమంతా కూడా అదే ఆలోచనలో ఉంది. ఏంటి అంటే, నాకు అన్నీ తెలుసు. ఏం తెలుసు అంటాడు ప్రతివాడు కూడా? నాకు అన్నీ తెలుసు, నేను జ్ఞానిని, నేను తెలివి గలవాడను, నేను అపర మేధావిని అనుకుంటాడు. అయితే అలా చెప్పుకునేవాడు, అలా ప్రవర్తించేవాడు, అలా జీవించేవాడు ఎలాంటి జ్ఞానము లేనివాడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం ఎక్కడికొచ్చి మనం ధ్యానం చేస్తున్నాం? ఇదిగో 19వ కీర్తన 8వ వచనము, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరుచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. అంటే ఇప్పుడు ఆయన వాక్యము ఏం చేస్తుంది? వెలుగునిస్తుంది. తప్పిపోయిన కుమారునికి వెలుగుందా? లేదు. ఏం కలిగి ఉన్నాడు? చీకటమయమైపోయింది జీవితం. ఎందుకు చీకటమయమైపోయింది? దుర్వ్యాపారం చేశాడు, దుష్ట సాంగత్యం చేశాడు. దేవుని వాక్యం చెప్తుంది కదా, దుష్ట సాంగత్యము ఏం చేస్తుంది? మంచి నడవడికను చెరుపును. అయితే ఈ తప్పిపోయిన కుమారుడు చీకట్లో ఉండిపోయాడు. ఈ తప్పిపోయిన కుమారుడు వెలుగులో రావడానికి అవకాశము లేదు. అయితే ఆ పందుల దొడ్డులో ఆ కుమారుడు ఉండినప్పుడు, అతనికి బుద్ధి వచ్చినప్పుడు ఏమంటున్నాడు ఆ కుమారుడు తన మనసులో? నేను నా తండ్రి ఇంటికి వెళతా. ఎందుకు అనంటే, నా తండ్రి ఇంట అనేక మంది పనివారు కలరు, వారితో నేను కలిసి పని చేసి ఆహారము భుజించెదను. ఆమెన్. బుద్ధి వచ్చిందా రాలేదా? కళ్ళకు వెలుగు వచ్చిందా రాలేదా? అర్థమయ్యిందా రాలేదా? ఎందుకంటే దేవుని వాక్యము వెలుగునిచ్చేది.
అందుకే ఇలాంటి ఒక మంచి పాట రాయబడింది. ఏమని? పనివారి సైతం నీ తండ్రి ఇంట రుచి అయిన అన్నము తినుచుండగా, పనివారి సైతం నీ తండ్రి ఇంట రుచి అయిన అన్నము తినుచుండగా, కనికరము చూపే వారెవరు లేక, కనికరము చూపే వారెవరు లేక, రుచి లేని పొట్టుకై ఆశింతువా, రుచి లేని పొట్టుకై ఆశింతువా. ఓ చిన్ని తనయా, నీకెన్ని శ్రమలే లనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలే లనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. లోకములో కూడా సమాజములో కూడా వాక్యపు వెలుగులో జీవించకుండా పాపభూయిష్టముగా జీవిస్తూ దేవునికి దూరమైపోయి చీకటిలో బ్రతుకుతున్నారు. ఆ వెలుగులోనికి రావాలని పిలుస్తున్నాడు. నేను మీ హృదయములను సంతోషపరుస్తాను, నేను మీకు ఆనందాన్ని ఇస్తాను, నేను మిమ్ములను దీవిస్తాను, నేను మిమ్మును ఆశీర్వదిస్తాను. ఇదిగో నా వాక్యమును బట్టి నీ కన్నులకు వెలుగునిస్తుంది. నా వాక్యములోనికి రావాలి, నా యొక్క జీవితములోనికి రావాలి. మీ జీవితాలను, మీ పరిస్థితులను సరి చేసుకుని నా దగ్గరకు వస్తే నీ చీకటి జీవితమును, నీ పాప జీవితమును, నీ శపితమైన జీవితమును సరి చేస్తాను. పాడైపోయిన కుటుంబములను, పాడైపోయిన జీవితాలను, మోడు బారిన జీవితాలను నా యేసయ్య పిలుస్తున్నాడు. ఎందుకంటే రక్షించడానికి. నీ ప్రయాస, నీ భారము, నీ చింత, నీ యావత్తు, నీ చీకటి, నీ సమస్య, నీ కష్టము, నీ వేదన, నీ దుఃఖము, నీ బాధ ప్రభు మీద వేస్తే ఆయన విశ్రాంతినిస్తాను అని మత్తయి సువార్తలో అంటున్నాడు. ఏమని? ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా, నేను మీ కన్నులకు వెలుగునిస్తా. ఎందుకంటే నీకు వాక్యం అర్థం కాలేదు, ఎందుకంటే వాక్యములో నువ్వు లేవు, ఎందుకంటే నువ్వు దేవుని దగ్గర నువ్వు లేవు, ఎందుకంటే దేవునికి దూరమైపోయి ఇదిగో బాహ్య సంబంధమైన కనుల చేత నువ్వు ఆలోచన చేస్తున్నావు. నీ ఆత్మ ఆలోచన ఎలా ఉన్నది అంటే నీ కన్నులు తెరవబడాలి. ఆ కన్నులు తెరవబడాలి అంటే వాక్యము ద్వారానే నీ జీవితానికి వెలుగును ఇస్తాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వాక్యం ఏమిస్తుంది? ఇది కన్నులకు వెలుగునిస్తుంది. ఇప్పుడు అది కన్నులకు వెలుగునిస్తుంది అంటే చీకటి అక్కడ ఉంటుందా? ఏనాయనా ఎలాగా? చీకటి ఉంటుందా? చీకటి ఉండదు. పాపము అక్కడ నిలిచుంటుందా? నిలిచి ఉండదు. కష్టము అక్కడ నిలిచి ఉంటుందా?
కష్టము అక్కడ నిలిచి ఉండదు. ఎందుకు అంటే వాక్యము ఏం చేస్తుంది? సరి చేస్తుంది. చీకటిలో ఉన్నవారిని, పాపములో ఉన్నవారిని వాక్యము సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. రెండో విషయంలోకి వెళ్దామా? ఈ వాక్యం ఇంకేం చేస్తాదో, ఈ వాక్యం ద్వారా ప్రయోజనాలు ఏంటో. మొదటి ప్రయోజనం ఏంటి? ఇది కన్నులకు వెలుగునిస్తుంది. గుర్తుపెట్టుకోవాలా? అయితే దానికి ఉదాహరణ తప్పిపోయిన కుమారునికి బుద్ధి కలిగి తండ్రి ఇంటికి వెళ్ళాడు. అలాగే మనము కూడా లోకములోనికి కలిసిపోయినప్పుడు, లోకములో జీవించినప్పుడు, మనము లోకాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, శాపాన్ని విడిచిపెట్టి, దుర్మార్గమును విడిచిపెట్టి వాక్యములోనికి రావాలి. వాక్యములోనికి రావాలి అంటే వాక్యమే దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే వాక్యములోనికి, దేవునిలోనికి, ప్రభు పాదాల దగ్గరకు రావాలి. మీ భారములను ఆయన తీసివేస్తాను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. రెండో మాట చూద్దాం. 119వ కీర్తనలోకి రావాలి. 119వ కీర్తన తీసారా? 11వ వచనాన్ని చదవండి. 119వ కీర్తన. నీ ఎదుట నేను పాపము చెయ్యకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొనుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. రెండో మాట ఏంటండి? వాక్యం ఏం చేస్తుంది? పాపము చెయ్యనివ్వకుండా ఆపుతాది. దుర్మార్గం చేయకుండా వాక్యం ఆపుతాది. దేవుని వాక్యము ఇలా చెప్తుంది. నేటి సమాజములో, నేటి పరిస్థితుల్లో ఎక్కడ చూసినా ప్రేమ లేదు. దేశాల మధ్య లేదు, గ్రామాల మధ్య లేదు, రాష్ట్రాల మధ్య లేదు. ఒకరి ఎడల ఒకరికి ప్రేమ లేదు. ఏమి కలిగి ఉన్నారంటే ద్వేషం, అసూయ, అక్కసు, ఇవన్నీ కూడా కలిగి ఉంటున్నారు. అయితే నీవు ఎప్పుడైతే వాక్యాన్ని తెలుసుకుంటావో, నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని నేర్చుకుంటావో, నువ్వు ఎప్పుడైతే వాక్యము ద్వారా దేవుని దగ్గరకు నువ్వు వస్తావో, నీ హృదయాన్ని మారుస్తుంది. ఏం చేయనివ్వకుండా, ఒకరికి అన్యాయం చేయనివ్వకుండా, ఒకరి జీవితాలను పాడు చేయకుండా ఏం చేస్తుంది అంటే నీ హృదయములో ఎలాంటి పాపమును రానివ్వకుండా వాక్యము నిలబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. సమాజంలో చూస్తున్నామా? టీవీలో చూస్తున్నామా? సెల్ ఫోన్లో చూస్తున్నామా? ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఎన్ని నేరాలు జరుగుతున్నాయి, ఎన్ని పాప భూయిష్టమైన కార్యాలు జరుగుతున్నాయి, ఎన్ని హేయమైన కార్యాలు జరుగుతున్నాయి. యవనస్తులు జీవితాలను పాడు చేసుకుంటున్నారు. యవనస్తులు పాడు చేసుకుని పాపములో పడిపోతున్నారు. అలాగనే ఎవరైనా కాదు, ఏ భేదము లేదు, తారతమ్యము లేదు, అందరూ పాపమునకు బానిసలవుతున్నారు. ఈ పాపము వలన వచ్చే జీతము ఏమని చెప్తుంది వాక్యము అంటే మరణం. ఇప్పుడు ఆ మరణము తప్పించబడాలంటే, ఆ పాపము నుంచి రక్షించబడాలి అంటే వాక్యమై ఉన్న దేవుని యొద్దకు రావాలి. వాక్యమై ఉన్న దేవుని సన్నిధిలోనికి రావాలి. వాక్యాన్ని ఆధారం చేసుకుని, వాక్యాన్ని నమ్ముకుని దేవునితో మమేకమైతే గనక నువ్వు మోక్షానికి చేర్చబడతావు, పరలోకములోనికి చేర్చబడతావు. ఆమేన్. అందుకని అంటాడు కదా, ఇది ఏం చేస్తుంది? ఈ వాక్యం ఏం చేస్తుంది? హృదయాన్ని మారుస్తుంది.
మొండు హృదయాలను మారుస్తుంది, కఠిన హృదయాలను మారుస్తుంది, మోడు బారిన హృదయాలను మారుస్తుంది. వీడు మాట వినడు. తల్లిదండ్రులు అంటూ ఉంటారు ఏంటంటే, అయ్యగారు మా పిల్లడు మాట అంటలేదండి, అయ్యగారు మా పిల్ల మాట అంటలేదండి, అయ్యగారు వీడు చెడ్డ స్నేహాలు పట్టాడండి, అయ్యగారు మా పిల్లలు చెడిపోతున్నారండి, ప్రార్థన చేయండి. అయితే వారి కొరకు చేసేటటువంటిది ఏంటో తెలుసా? వాక్యాన్ని నేర్పించు, వాక్యాన్ని నేర్పించు. ఇది నేను చెప్పే మాట కాదు, దేవుని వాక్యం చెప్తుంది. ఏమనంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు ఆడు దాని నుంచి తప్పిపోడు, తొలగిపోడు. అందుకని మనము చదువుకునేటటువంటి పుస్తకాల్లో కూడా ఇలాంటి మాట ఒక్కటే రాయబడతా ఉంది. మొక్కగా ఉన్నప్పుడు వంచనిది, మొక్కగా ఉన్నప్పుడు నువ్వు సరిచేయాల్సింది, అది మానైనప్పుడు నీకు వంగునా? అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఏం చెప్తున్నాడు? దేవాతి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఈ వాక్యము మీ హృదయాన్ని మారుస్తుంది, ఈ వాక్యము నీ జీవితాన్ని మారుస్తుంది, ఈ వాక్యము నీ పరిస్థితులను మారుస్తుంది, ఈ వాక్యము పాపము చేయకుండా ఆపుతుంది, ఈ వాక్యము దుర్మార్గం చేయకుండా ఆపుతుంది. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించండి, ప్రేమ కలిగి బ్రతకండి, ప్రేమ సామ్రాజ్యముగా మీరు సిద్ధము కండని యేసయ్య చెప్పిన మంచి మాట. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము. ఈ వాక్యం అదే నేర్పుతుంది. ఏ తారతమ్యము లేదు, ఏ భేదము లేదు, మత భేదము లేదు, వర్గ భేదము లేదు, ఎలాంటి భేదము లేదు. అందరి ఎడల ప్రేమ కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది నేను చెప్పిన మాట కాదండి, నా యేసయ్య చెప్పాడు, నా దేవుడు నాకు చెప్పాడండి. ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ ఎదుటి వారిని కూడా ప్రేమించు, వారికి ప్రేమ చూపించు అని వాక్యం చెప్తుంది. ఈ వాక్యము చదివేటటువంటి మనము, ఈ వాక్యాన్ని ధ్యానించేటటువంటి మనము, వాక్యము పాపము చేయకుండా హృదయాన్ని మారుస్తుంది, పాపము చేయకుండా మనసును మారుస్తుంది. ఈ వాక్యము జీవితాన్ని మారుస్తుంది. ఈ వాక్యము జీవితాన్ని కట్టేదంటారా, కూలగొట్టేదంటారా? జీవితాన్ని కట్టేది దేవుని వాక్యం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే చివరిగా మూడవ మాటలోనికి మనం వెళదాం. ఎలా వినాలి? మూడవ మాట అయిపోయింది, ముగించేస్తాను నేను. ఇక మూడవ మాటలోనికి మనం వెళదాం. మూడవ మాట కీర్తన 37, కీర్తన 37 31వ వచనాన్ని చూడండి. వారు దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి మాట అండి ఇది. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వారి హృదయంలో ఏముంది? హృదయం మార్చేది దేవుని వాక్యం. ఆ వాక్యము ఇప్పుడు ఎక్కడుంది? హృదయములోకి వచ్చింది. హృదయములోకి వచ్చిన వాక్యం, హృదయములోకి వచ్చిన యేసయ్య ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, వారి అడుగులు జారవు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దీన్ని బట్టి మనము ఆలోచన చేయవలసింది ఏంటంటే, వారి నడకలను, వారి ప్రయాణములను, వారి క్షేమాన్ని కోరుకునేది దేవుని వాక్యం. ఎందుకంటే వాక్యములో నిలబడితే, వాక్యాన్ని చదివితే, వాక్యములో జీవిస్తే, యేసయ్యను ఆరాధిస్తే, యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరిస్తే, యేసయ్యలో జీవిస్తే, యేసయ్యలో బ్రతికితే, వారి అడుగులు, వారి పాదాలు జారిపోవు. జారిపోకుండా ఆయన
మనలను నిలబెడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని గాలి తుఫానులు రాని, ఎన్ని కష్టాలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, అయితే నీవు ఎక్కడ కట్టబడాలి? ఎక్కడ కట్టబడాలి అంటే క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడాలి. క్రీస్తును ఆరాధించాలి. ప్రభువే రక్షకుడని, ప్రభువే విమోచకుడని, ప్రభువే పాపము ద్వారా నన్ను రక్షించాడు, పాపములో నుంచి నన్ను విడిపించాడు, శపితమైన జీవితములో నుంచి నన్ను విడిపించాడని నువ్వు ప్రభువును నమ్మగలిగితే నువ్వు జారిపోవు, నువ్వు పడిపోవు. నువ్వు స్టెబిలిటీ కలిగి, స్థిరత్వం కలిగి నువ్వు నిలబడతావు. సమాజములో అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు నిలబడతాడు. నిన్ను నిలబెట్టేవాడిగా నా యేసయ్య చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మొదటి కీర్తన ఏం చెప్తుంది? దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు వాక్యం ఏం చేస్తుంది? దుష్టులతో కలవనివ్వదు. వాక్యం ఏం చేస్తుంది? అక్కడ అపహాసకులు ఉన్నారు, అక్కడికి మనము వెళ్ళనివ్వడు. ఏం చేస్తుంది వాక్యం అంటే? మనల్ని కాపాడుతుంది. ఆ వాక్యాన్ని చదివితే మనము ఎలాంటి వారముగా తయారవుతాం? ధన్యుడుగా ఉంటాం, మనం ధన్యురాలుగా మనం ఉంటాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అనంటే, ఈ వాక్యము ఏం చేస్తుంది? మనలను మన కుటుంబమును ఏం చేస్తుంది అంటే మనలను చక్కదిద్దేదిగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు కుటుంబములో తెలివైనటువంటి భార్య అనుకోండి, ఏం చేస్తుంది? జ్ఞానవంతురాలైనటువంటి భార్య ఏం చేస్తుంది? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును అనుంది. ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును, మూఢురాలు తన ఇంటిని పెరికేసుకుంటుంది. ఈ వాక్యాన్ని నువ్వు చదివితే, ఈ వాక్యములో ఉన్న సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే, ఈ వాక్యము నిన్ను జ్ఞానవంతురాలుగా చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అమ్మా, అయ్యా, బాబు, మనము దేవుని పిల్లలమ్మను. పొద్దున్నే లేవాలి, ప్రార్థన చెయ్యాలి, పొద్దున్నే వాక్యం చదవాలి, మనము అన్ని పనులను ముగించుకుని చదువులకు వెళ్ళాలి, సాయంత్రం ఇంటికి రావాలి, ప్రార్థన చేసుకుని మనం పుస్తకాలు చదువుకుని కుటుంబ ప్రార్థన, మరలా పడుకునే సమయంలో ప్రార్థన, ఇవన్నీ కూడా మనం చెయ్యడానికి ఆ ఇంటి యజమానురాలు జ్ఞానవంతురాలుగా తన ఇల్లంతటినీ కూడా చక్కబెడుతుంది. ఆమేన్, హల్లెలూయా. మూఢురాలు ఏం చేస్తుంది? ఒకవేళ అలాంటి తల్లి ఎవరైనా ఉంటే, మూఢురాలు, జ్ఞానము లేనటువంటి స్త్రీ, ఈ అమ్మేమో ఒక ఇంటికి వెళ్తే ఆ పిల్లల వాళ్ళు వేరే ఇళ్ళన్నీ తిరగేసుకొచ్చేస్తారు. ఎందుకని? అంతే కదా. తల్లి ఏం చేస్తుందో పిల్లలు అదే నేర్చుకుంటారు. ఆమేన్ చెప్పండి. అందుకే ఆ పరిస్థితి మీ జీవితాల్లో ఉన్నదా? అలాంటి పరిస్థితులు మీకు ఎదురవుతున్నాయా? అలాంటి ఇబ్బందులు మీకు ఎదురవుతున్నాయా? అయితే వాక్యము ఏం చేస్తుందంటే కుటుంబాన్ని చక్కదిద్దేదిగా ఉంటుంది. వాక్యము ఏం చేస్తుంది అంటే నడతలను సరిచేస్తుంది. వాక్యము ఏం చేస్తుంది అంటే జ్ఞానవంతురాలుగా చేస్తుంది. వాక్యము ఏం చేస్తుందంటే దుష్టులు ఆలోచన చెప్పున నడవకుండా, పాపుల మార్గమున నిలవకుండా,
అపహాసకులు కూర్చుండు చోటున వాక్యము కూర్చోనియదు. ఏమని సెలవిస్తుంది అంటే, ఆ ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. ఈరోజు వాక్యాన్ని నేటి సమాజములో ఎంతమంది చదువుతున్నారు? ఈనాడు సమాజములో, ప్రపంచములో వాక్యాన్ని ఎంతమంది ధ్యానం చేస్తున్నారు? ఆ వాక్యము నీ జీవితాన్ని మార్చింది, నీ బ్రతుకును మార్చింది, నీ కుటుంబమును మార్చింది, నీ పిల్లల పరిస్థితిని మార్చింది. ఆ వాక్యములో నువ్వు నిలబడుతున్నావా? ఆ వాక్యములో జీవిస్తున్నావా? వాక్యములో బ్రతుకుతున్నావా? వాక్యములో నీవు నిలబడితే అంచెలంచెలుగా నిన్ను ఆయన ఉన్నతమైన శిఖరం మీదకి నిలబెడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఈ వాక్యము ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. ఈ వాక్యము ఏమై ఉన్నది? దేవుడై ఉన్నాడు గనుక ఆ వాక్యమును, దేవునిని మన హృదయములోనికి ఆహ్వానిస్తే, ఆయన రక్షకుడు అని ఆహ్వానిస్తే, ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, నా ప్రియ స్నేహితులారా, నా ప్రియ మిత్రులారా, ఈ వాక్యం ఏం చెప్తుంది అంటే నీ జీవితాన్ని మార్చాలి అని చూస్తుంది. ఈ వాక్యం ఏం చెప్తుంది అంటే నీ కుటుంబమును సరి చెయ్యాలి అని చూస్తుంది. ఈ వాక్యం ఏం చెప్తుందంటే నీ నడతలను సరి చెయ్యాలి అని చూస్తుంది. ఈ వాక్యం ఏం చెప్తుంది నీ కోసం అనంటే నీ జీవితమును, నీ పరిస్థితులను, నీ కష్టాలను, నీ ఇరుకులను, నీ ఇబ్బందులను, ఆ చీకటితో కూడిన పరిస్థితులను వెలుగుమయంగా చేస్తాను అని అంటున్నాడు. అయితే ఇదిగో 2024 సంవత్సరాల క్రితం నా యేసయ్య ఈ భూలోకానికి వచ్చి నా పాపముల నిమిత్తం ఆయన చనిపోయాడు. చనిపోయి తిరిగి 3వ దినాన లేచాడు. 3వ దినాన లేచిన తర్వాత ఆయన తండ్రి ఇంటికి ఆరోహణమయ్యాడు. వస్తాను అని చెప్పాడు. స్థలము సిద్ధపరుస్తున్నాడు. అయితే ఈలోపు ప్రభువును ఎరగని వారు, ప్రభువును తెలుసుకున్నటువంటి వారు, ఇదిగో వాక్యం తెలియనటువంటి వారు, వాక్యములో ఉన్న సత్యము తెలియనటువంటి వారు ఎవరైనా నేటి ప్రపంచములో, నేటి సమాజములో, నేటి పరిస్థితుల్లో ఉండినట్లయితే ప్రభువుని రక్షకునిగా, ప్రభువుని విమోచకుడుగా, ప్రభువు రక్షించేవాడుగా, ప్రభువు పాపాలను కడిగేవాడిగా నువ్వు అంగీకరిస్తే, నువ్వు స్వీకరిస్తే నీ జీవితాన్ని మారుస్తుంది. నీ యొక్క వాక్యము ద్వారా నీవు ప్రభువును నువ్వు నమ్ముకోగలిగితే, ఈ ప్రభు మాటలను నీ హృదయంలోనికి రానివ్వగలిగితే, నీ పరిస్థితులను, నీ కుటుంబమును, నీ జీవితాన్ని, నీ కుటుంబ పరిస్థితులను, నీ సమస్యల నుంచి ఆయన తొలగించి మంచి జీవితాన్ని ఇవ్వాలి అని ఆశపడుతున్నాడు. అయితే మీకు ఒక చివరిలో ఒక మాట నేను చెప్తాను. ఏంటి అంటే రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ పరిస్థితుల నుంచి నిన్ను కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే దేవుని వాక్యం ఇలా చెప్తుంది ఏంటంటే, రక్షింప నేరకున్నట్లు నా హస్తము కొరచకాలేదు. నేను రక్షిస్తాను, నువ్వు నా దగ్గరికి రాగలుగుతావా? నా వాక్యములోనికి రాగలుగుతావా? ఇదిగో నన్ను సొంత రక్షకునిగా నువ్వు నన్ను అంగీకరిస్తావా? విశ్వసిస్తావా? యేసే నిజమైన దేవుడని, యేసే సత్యమైన దేవుడని, యేసే జగత్ రక్షకుడని నువ్వు నమ్ముతావా? నమ్మితే నీ జీవితాన్ని మారుస్తాడు, నీ హృదయాన్ని మారుస్తాడు, నీ తలంపులను మారుస్తాడు, నీ కుటుంబ పరిస్థితులను మారుస్తాడు. ఎలాంటి గొడ్డి సమస్య అయినా, నువ్వు జయించలేనిదైనా, నువ్వు భరించలేనిదైనా, నువ్వు బాధ తట్టుకోలేనిది ఏదైనా సరే, నా యేసయ్య నీ సమస్యకు పరిష్కారము చూపిస్తాడు. నువ్వు నమ్మితే, ఆయన మార్గములోకి రాగలిగితే, ఆయనను అంగీకరిస్తే, ఆయనను నమ్ముకుంటే, ఆ విశ్రాంతి, ఆ ప్రశాంతత, సమాధానం, శాంతిని నా యేసయ్య ఈ రాత్రి ఈ మాట ద్వారా నీకివ్వాలి అని చూస్తూ ఉన్నాడు. నువ్వు రాగలుగుతావా? ఆయన మాటకు నువ్వు లోబడతావా?
ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను రక్షించాలి అని చూస్తున్నాడు. నువ్వెన్నో కష్టాలు అనుభవిస్తున్నావు, ఎన్నో ఇబ్బందులను చూస్తున్నావు. ప్రతి విషయంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా నీకు జయము కనబడతా లేదు. నువ్వు అలాంటి ఇబ్బందులతో నలగగొట్టబడుతున్నావు, అలాంటి పరిస్థితుల చేత నువ్వు బాధింపబడుతున్నావు. ఆ పరిస్థితుల నుంచి నిన్ను రక్షిస్తానంటున్నాడు, నిన్ను కాపాడుతానంటున్నాడు, నిన్ను దీవిస్తానంటున్నాడు, నీకు వెలిగిస్తాను, నీ హృదయాన్ని సరిచేస్తాను, నీ జీవితాన్ని మారుస్తాను అని అంటున్నాడు. రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. నా యేసయ్య నిన్ను ప్రేమించాడు, నా యేసయ్య నీ మీద ప్రేమ చూపిస్తున్నాడు. నా యేసయ్య నువ్వంటే ఎంతో ఇష్టం ఆయనకి నిన్ను రక్షించాలని. నీ బాధను చూస్తున్నాడు, నీ కష్టాన్ని చూస్తున్నాడు, నీ శ్రమను చూస్తున్నాడు, నీ దుఃఖాన్ని చూస్తున్నాడు. నా యేసయ్య ఈ 2024వ సంవత్సరములో నీకోసమే ప్రత్యేకముగా నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆ మాటను వినగలుగుతావా? అర్థం చేసుకుంటావా? ఆలోచన చేసి లోకములో జగత్ రక్షకుడు నా యేసయ్య అని నువ్వు నమ్మగలిగితే నీ పరిస్థితులు అన్నిటినీ కూడా మారుస్తాడు. ప్రార్థనలోనికి మనం వెళదాం. మహాపరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రాలు, జీవము కలిగిన మా యేసయ్య నీకు స్తోత్రాలు. నీ అత్యంత ప్రేమను బట్టి, నీ అత్యంత కృపను బట్టి నాయన నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం, నీకే ఘనత చెల్లిస్తూ ఉన్నాం. నువ్వు మాట్లాడే దేవుడవై ఉన్నావు, నువ్వు మాట్లాడే దేవుడవై ఉన్నావు. నువ్వు మాట ఇచ్చి మర్చిపోయేవాడవు కాదు, నువ్వు మాట ఇచ్చి మరిచిపోయేవాడవు కాదు. రక్షించడానికే సిద్ధంగా ఉన్నాను అంటున్నావు, రక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నావు. అయ్యా, ఈ రాత్రి వాక్యము ద్వారా తండ్రి, ఈ రాత్రి వాక్యము ద్వారా ఎంతమందితో నువ్వు మాట్లాడుతున్నావో వారి హృదయములలో, వారి తలంపులలో, వారి మనసులలో, వారి ఆలోచనలలో నీ కార్యము ద్వారా వారి జీవితాలు మార్చబడునుగాక, వారి పరిస్థితులు మార్చబడునుగాక. సంతోషముతో ఉండాలి నాయనా. అయ్యా, మా కుటుంబము, మా పిల్లల కుటుంబం, యావత్తు సమాజమంతా కూడా సంతోషభరితంగా, ఆనందభరితంగా, ఆనందదాయకంగా, పిల్ల పాపలతో, సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో నాయనా జీవించాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. జీవించాలి, ఆశీర్వదింపబడాలి, దీవించబడాలి. క్షేమాన్ని దయచేయండి. ఈ రాత్రి ఈ మైక్ శబ్దము ద్వారా ఎంతమంది ఈ మాటలు వింటున్నారో, ఎంతమంది చెవిని పడుతూ ఉన్నాయో, ఎవరు ఏ కష్టంలో ఉన్నారో, ఎవరు ఏ సమస్యలో ఉన్నారో, ఎవరు ఏ దుఃఖముతో ఉన్నారో, ఎలాంటి వేదన పడుతున్నారో, ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితి ఏమైనా ఉంటే యేసయ్యా ఈ రాత్రి మీ కార్యము జరిగించండి. వారి జీవితములలో మీ ఆశీర్వాదము, వారి జీవితములలో, వారి కుటుంబములలో, వారి బిడ్డల జీవితాలలో నీ గొప్ప కార్యము జరిగించు నాయనా. గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వండి, గొప్ప దీవెన దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, సమాజమంతా నీలో సంతోషంగా ఉండాలి. ఆ సమాజముతో పాటు, వారితో పాటు నేను కూడా, వారందరితో పాటు నేను కూడా సంతోషంగా ఉంచే భాగ్యాన్ని దయచేయండి. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు విత్తబడిన విత్తనాలు తండ్రి, వాక్యం అనే విత్తనాలు వెదజల్లబడ్డాయి. ఇదిగో తండ్రి, సువార్త ద్వారా, ఈ సిలువ ధ్యానము ద్వారా మంచి వర్తమానాన్ని నువ్వు నడిపించినందుకు నీకు స్తోత్రాలు.
నేటి సమాజానికి, కుటుంబానికి అవసరమైన మాటలు, కుటుంబాన్ని బలపరిచే మాటలు, సమాజము అర్థం చేసుకునే మాటలు గనుక వారి జీవితాలు తండ్రి, వారు ఏ పాపములో ఉన్నారో, ఏ శాపములో ఉన్నారో, ఏ ఇరుకులో, ఏ ఇబ్బందులో, ఏ సమస్యతోనైనా పోరాడుతున్నారో మాకు తెలియదు, కానీ వారి సమస్య యేసయ్య నీ నామములో తొలగిపోవునుగాక. వారు తండ్రి వారి ఇబ్బంది యేసయ్యా నీ నామములో వారి ఇబ్బంది తొలగిపోవునుగాక, వారి కష్టము తొలగిపోవునుగాక. సంతోషభరితంగా ఉంచే భాగ్యాన్ని దయచేయండి, ఆనందదాయకంగా ఉంచే భాగ్యాన్ని దయచేయండి అని ప్రార్థన చేస్తూ యేసు సర్వశక్తి కలిగిన ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.